ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో విషయం చెప్పమంటారా? ఇది 8వ అధ్యాయం కదండి, ఇది 8వ అధ్యాయం అండి. మొదటి రాజు గ్రంథం 2వ అధ్యాయం నుంచి 11వ వచనం చూద్దామండి. 10వ వచనం అండి. 2వ అధ్యాయం మొదటి రాజు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అండి. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడింది. ఇప్పుడు దావీదు గారు ఉన్నారా? సొలొమోనుగా ప్రార్థన చేసినప్పుడు 8వ అధ్యాయం లేదండి. ఇంతగా డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాడు. ప్రతి డీటెయిల్స్, ప్రతి విషయం కూడా సామ్రాజ్యం సంబంధించిన ప్రతి విషయం తీసుకొచ్చి ప్రార్థన మందులు పెట్టి చేసింది 8వ అధ్యాయం. ఎక్కడ వచ్చింది? అలా డీటెయిల్స్గా వివరంగా పెట్టేది ఎవరు తెలుసా? దావీదు ఒక్కడే. దావీదు గారు ఒక్కడే. ఆ దావీదు అనే అర్హత కూడా నాకు లేదు. ప్రతి డీటెయిల్ చిన్న పాయింట్ కూడా తీసుకొచ్చి దేవుడి పెట్టే వ్యక్తి, పాత నిబంధనలో ఎక్కువ రాయబడిన వ్యక్తి ఎవరైనా దావీదే గారు. ప్రార్థన లిస్టులో పెడతారు అన్ని తీసుకొచ్చి. ఎలమంట యుద్ధానికి వద్దు ఆగిపోతుంది, ఎలమంట వద్దు ఆగిపోతుంది. ఆ ఆత్మ చెప్పినటువంటి ప్రార్థన చేసిన దావీదే గారు రాజు అయ్యారు, ప్రభు యొద్దకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సొలొమోనుకి ఎవరన్నా తెలుసా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుడి ఆత్మ, ప్రార్థన ఆత్మ. ప్రతి విషయాన్ని డీటెయిల్గా క్లియర్గా చెప్తున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి సొలొమోను గారు. మంచిగా కట్టాను ప్రభా, ఇదిగో ఇది వస్తే ఇలా చేయి, ఇది వస్తే ఇలా చేయి, ఇది వస్తే నీకు ప్రార్థన చేస్తాను, ఇది వస్తే ప్రార్థన చేస్తాను, ఇది వస్తే ప్రార్థన చేస్తాను, ఇది వస్తే ప్రార్థన చేస్తా, నా బిడ్డలకు దేశస్తులకు ఇది వస్తే ప్రార్థన చేస్తాను, ఇది వస్తే ప్రార్థన చేస్తాను, ఇది వస్తే ప్రార్థన చేస్తాను, సమస్య వస్తే ప్రార్థన చేస్తాం, రోగం వస్తే ప్రార్థన చేస్తాం, కష్టం వస్తే ప్రార్థన చేస్తాం, బాధ వస్తే ప్రార్థన చేస్తాం, అవమానం వస్తే ప్రార్థన చేస్తాం, నిందలు వస్తే ప్రార్థన చేస్తాం. ఎన్ని వస్తే వాటికి ప్రార్థన చేస్తాం. చూడండి, బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. నువ్వేమో నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు. ఏంటి నా బిడ్డ భవిష్యత్తు, ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఎలాగ వాళ్ళని కట్టాలి, వాళ్ళు ఎలాగ నిలబెట్టాలి, వాళ్ళు ఎప్పుడూ బాగవుతారు, అసలు బాగవుతారా, వాళ్ళని అనుకున్నట్టుగా రీచ్ అవుతారా, సాధిస్తారా, నేను చూస్తాను అసలు వాళ్ళ విజయాన్ని, చూడండి, నేను చూడగలనా వాళ్ళ జీవితం చైతన్యాన్ని, వాళ్ళు సంతృప్తి కలిగి ఉండటం నేను చూడగలనా. ఇక్కడ ఉన్న చాలా మంది తల్లులకి ఈ ఆలోచన ఉంది. సత్యం ఇక్కడ కూర్చొని నాన్నలకి ఆలోచన ఉంది. నా బిడ్డ భవిష్యత్తులో సక్సెస్ నేను కళ్ళలో చూస్తాను. నా బిడ్డ వివాహాన్ని నేను చూడగలనా, నా బిడ్డలో సంతానం నేను చూడగలనా, జరుగుతుందా, ఇది సాధ్యమేనా, నా బిడ్డలో ఒక ఇల్లు కొనుక్కొని నేను చూడగలనా, నా బిడ్డ మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేయడం నేను చూడగలనా. చూడగలవు. ఎందుకంటే నీ ప్రార్థన సామాన్యమైనది కాదమ్మా. నువ్వు నేర్చుకున్నది దేవుడి దగ్గర. అంటే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఆకాశమును ఆయన సింహాసనముగా, ఈ భూమిని, ఈ భూగ్రహాన్ని పాదపీఠంగా చేసుకున్న దేవుడు నమ్ముకున్నావు. నువ్వు చూడు, ఆ దేవుడితో మాట్లాడుతున్న మాటను గుర్తించు. ఎందుకు వచ్చావు ఈరోజు హ్యాపీ నేను వచ్చావా? లేదు, నాకు ప్రార్థన సరైనది నేర్చుకోలేదు కాబట్టి నా జీవితంలో నేను పరిశుద్ధపరచబడలేదు, ప్రార్థనలో నేను పరిశుద్ధపరచబడలేదు, ప్రార్థన ఆత్మ ద్వారా నేను పరిశుద్ధపరచబడలేదు. నేను చేస్తున్న ప్రార్థన సరైనది అనుకున్నా, కరెక్ట్ అయింది అనుకున్నా, నేను ప్రభు దగ్గర నేర్చుకుంటే ఆ ప్రార్థన చేసే మొదలుకొని నాలో సాధువ స్వభావం ఇస్తుంది, నాలో గొది స్వభావం ఇస్తుంది, నా మాట మృదువుగా అయిపోతుంది. కత్తితో ఎవరు పొడిచినా గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించి క్షమించి పరలోకం ఇచ్చునుగా కానీ స్వభావం వచ్చేసింది. అది దేవుడు నేర్పించి ప్రార్థన చేయండి. ఎవరు ఏం చేస్తున్నారా కాదు, నీ గురించి ఒక ప్రత్యేకమైన ప్రార్థన లిస్ట్ ఉంది. దేవుడు నీ గురించి నీవు అడగవలసిన స్టెప్ బై స్టెప్ అంచనాలకు మించిన ప్రార్థనని నీకు నేర్పించే ప్రార్థన దేవుడి దగ్గర ఉంది. నీ ప్రార్థన నీకు ఉంది. దేవుడి యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట. ఎప్పుడైతే దావీదు గారు తన జీవితంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారో రాజు అయ్యారు, సొలొమోను గారు రాజు అయ్యారు. ఇది మొదటి విషయం. ఆత్మ మీ మీద ఉన్న ఆత్మ మీ బిడ్డల మీదకి వెళ్తుందని చెప్పాడు దేవుడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మీ నోట్లో ఉన్న నా మాటలు, అంటే వాక్యం అండి. ఏంటిదండి? వాక్యం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఇది కూడా సొలొమోను గారి దగ్గర ఉందండి, స్థానాన్ని దేవుడు ఇచ్చారండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం అండి, 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చెల్లి, తల్లి, అన్న, అమ్మ, అయ్యా,
చూడండి అమ్మా. సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచు. నువ్వు ఏ మాట అయితే చెప్పావో, ఏ వాక్యమైతే చెప్పావో, మా నాన్నగారికి ఏ వాక్యమైతే వాగ్దానం చేసావో ఆ వాగ్దానాన్ని స్థిరపరచు. హల్లెలూయా. గట్టిగా మనం ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడి యొక్క బైబిల్ గ్రంథం వాక్యం ఇచ్చావు కదా అంటే దేవుడి మాటలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, దేవుడి వాక్యము మనలో నిలిచి ఉండాలనేది దేవుడు చెబుతున్న ప్రధానమైన మాట అండి. దేవుడి మాటను మీరు బాగా జాగ్రత్తగా వినాలండి. ఎందుకంటే మీలోకి దేవుడి మాట కరెక్ట్గా మీకు రీచ్ అయితే, మీరు ఆ వాక్యాన్ని కరెక్ట్గా పట్టుకుంటే, ఆ ఉద్దేశం మీకు కరెక్ట్గా అర్థమైతే, మీ బిడ్డలకు వాక్యం అర్థమయ్యేలాగా దేవుడే చేస్తారు. హల్లెలూయా. ఏ మాట అయితే మీ బిడ్డలు చెప్తారో మీరు ఆ మాట దేవుడి మాటని మీరు విలువ తీసుకొని మారినప్పుడు, మీరు చెప్పే మాట విని ఈ బిడ్డ కూడా అది దేవుడి మాటని విలువగా తీసుకుని మారుతారు. అది ఆ వాక్యంలో ఉన్న సత్యం. ఓకే, 15వ అధ్యాయం తల్లి చెల్లి 7వ వచనం చదువుకున్నాం. నా యందు మీరుండాలి. మీ యందు ఏముండాలమ్మా? నా మాటలు. దేవుడి ఉద్దేశము సందర్భంతో కూడిన మాటలు ఉన్నప్పుడు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే మన లోపల దేవుడి మాటలు దేవుడి ఉద్దేశం ప్రకారంగా ఉండాలి. మన లోపల దేవుడి మాటలు దేవుడి సందర్భం ప్రకారంగా ఉండాలి. దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు దావీదు గారికి. దావీదు గారు ఏం చెప్పో తెలుస్తున్నాడా? దేవుడు వాగ్దానం చేశాడు, నీకు తప్పకుండా చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు సొలొమోను ఏమని తెలుసు? మా నాన్నకి చేసిన వాగ్దానం స్థిరపరచు. నువ్వు ఇచ్చిన వాక్యం సామాన్యమైనది కాదు, నువ్వు చెప్పిన మాట మంచిది, నువ్వు చెప్పిన మాట గొప్పది అంటే దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. చూడండి, ఆ వాక్యం చెప్పింది ఎవరికో తెలుసా? దేవుడు దావీదు గారికి వాగ్దానం చేసింది సొలొమోను కాదు, దావీదు గారికి. కానీ ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తారు తెలుసా? సొలొమోను గారు మా నాన్నకి ఇచ్చిన వాక్యం స్థిరపరచు, వాగ్దానం స్థిరపరచు అంటే ఇప్పుడు సొలొమోను గారితో దేవుడు వాగ్దానం చేశాడా? సొలొమోను గారు ఏం చేస్తారు తెలుసా అండి? దేవుడి మాటలు తన లోపలికి దేవుడు పంపిస్తాడండి. అప్పుడు సొలొమోను గారండి సామెతల గ్రంథం రాశారండి. 32 అధ్యాయాల పుస్తకాన్ని రాశారండి సొలొమోను గారు. దావీదు గారి నోట్లో కూడా దేవుడు మాట్లాడితే దావీదు గారు కీర్తన గ్రంథం రాశారు. దావీదు గారు చాలా అధ్యాయాలు రాశారండి. ఇప్పుడు అలాగే సొలొమోను గారు రాశారండి. ఎందుకంటే తండ్రిలో ఉన్నటువంటి ఆ మాటలు నీ పిల్లల నోట్లోకి ఈ కాలం మొదలుకొని నేనే సమకూరుస్తాను, ఇది నా నిబంధన, యెహోవాకు నేను సెలవిస్తున్నా మీకు అంటున్నాను. హల్లెలూయా. ఏ వాక్యం నిన్ను ఆదరించిందో, ఏ వాక్యం నిన్ను ఉజ్జోపరిచిందో, ఏ వాక్యం నిన్ను సరైన మార్గం నడిపించిందో అదే వాక్యము నీవు లేకపోయినా, అదే వాక్యము నువ్వు ఈ లోకంలో ఉన్నా నీ బిడ్డలకు అబ్బేలాగా, నీ బిడ్డలో దాన్ని గైకొనేలాగా, అది నీ బిడ్డలకు ఇంకా ఎక్కువగా పనిచేసేలాగా చేస్తాడు దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు. ఒకవేళ దావీదు గారు అనుకోలేదేమో నా కొడుకు పుస్తకాలు రాస్తాడు, కీర్తనలు రాస్తాడు, సామెతలు రాస్తాడు అని అనుకోలేదేమో దావీదు గారు. కొన్ని అధ్యాయాలు రాసుకుంటూ వచ్చారు దావీదు, అయ్యగారు అనుభవాలు రాసుకుంటూ వచ్చారు. దావీదు గారు వాయించుకుంటూ రాశారు కొన్ని కీర్తనలు. కానీ సొలొమోను గారు అయితే అంతకంటే శక్తివంతమైన, జ్ఞానవంతమైన, విమోచనకరమైన, మేలుకరమైన, దీవెనకరమైన, వెలుగుకరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు రాసుకొచ్చాడు. తండ్రి చెల్లి అన్నా, ఒక మాట, ఒక వాక్యం ఎంత గొప్ప కార్యం చేస్తుందో చూడండి. ఒక వాక్యం అమ్మ, ఒకే ఒక వాక్యము, ఒకే ఒక వాగ్దానము. దేవా నా తండ్రి చేసిన వాగ్దానం స్థిరపరచు అన్నాడు. ఆ మాటకు దేవుడు ఏం చేసిన తెలుసా? నీ నోట్లో కూడా వాక్యాలు పెడుతున్నాను, రాయి, పుస్తకాలు రాయి సొలొమోను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సొలొమోను వాక్యం రాసిన సొలొమోను చెప్పుకుంటున్నామంటే
వాక్యం రాసినటువంటి దావీదు గారు బైబిల్లో ఇజ్రాయెల్కి రాజు అయ్యాడు దావీదు గారు చెప్పుకుంటున్నట్టుగానే ఇజ్రాయెల్కి సొలొమోనుగా రాజు అయ్యాడు. ఇజ్రాయెల్ బైబిల్ గ్రంథంలో వాక్యం రాసిన వాడు సొలొమోనుగా అయ్యాడు. నీ కొడుకు ఏమవ్వాలో నీ చేతుల్లో నొందొచ్చింది. దేవుడు ఒక ఉద్దేశం చెప్తే నువ్వు ఇంకో ఉద్దేశంతో దాన్ని రీచ్ అవ్వకూడదు, ఇంకో ఉద్దేశంతో దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఇంకో ఉద్దేశంతో నువ్వు దాన్ని స్వీకరించకూడదు. ఏ ఉద్దేశంతో దేవుడు నీకు చెప్తున్నాడో అదే నువ్వు స్వీకరించగలిగితే ఆయన మాటను నేను ఉంచుకుంటావు. ఆయన మాట నీలో ఉండాలి అంటే ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. నీవు ఆయన మాటని నోట్లో ఉండడం వలన నీవు అనేక మందికి ఆయన మాటలు పంచిపెడతావు. సొలొమోనుకు ఎలాగైతే వాక్యాన్ని పంచిపెట్టాడు, సొలొమోనుకు ఎలాగైతే వాక్యాన్ని పంచిపెట్టాడు ప్రజలకి, సొలొమోను తాతయ్య యెషయా గారు ఏ పుస్తకం ఏ బైబిల్ గ్రంథంలో వాక్యాలు అధ్యాయాలు రాయలేదండి. సొలొమోను గారు తాతయ్య వాక్యాలు రాయలేదండి. దావీదు గారు తాతయ్య కూడా వాక్యాలు రాయలేదండి. కానీ దావీదు గారు బైబిల్లో వాక్యాలు రాశారండి, అధ్యాయాలు రాశారండి. సొలొమోను గారు కొన్ని అధ్యాయాలు రాశారండి. చెల్లి, తల్లి, తమ్ముడు అన్న అయ్యా, నా మీద ఉన్న మీ మీద ఉన్న ఆత్మ, మీ మీద ఉన్న నా మాటలు నీ బిడ్డలలోకి పంపిస్తాను నేను. అది నా పని అని చెప్తాడు దేవుడు. సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించిన దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు. ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ఆయన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంతగా మేలుకున్నావు. నిజమే అని కన్నీళ్లు కాచేసావు. ఆ వాక్యానికి నువ్వు కన్నీళ్లు కాచినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు ఎవరో ఏదో అనుకుని ఉండొచ్చు. కానీ నువ్వు స్పందించిన ఆ స్పందన, ఆ పరివర్తన, ఆ పశ్చాత్తాపము తప్పకుండా నీ బిడ్డ కూడా వాక్యం ఉంటున్నప్పుడు కలుగుతుంది. హల్లెలూయా, కలుగుతుంది. మీ బిడ్డలకు కూడా అదే పరివర్తన కలుగుతుంది. వాక్యానికి నువ్వు ఎంత చెవులు పెట్టావో, వాక్యం కోసం ఎంత దూరం నుంచి నువ్వు వచ్చావో, అదే దేవుడు నీ బిడ్డలు కూడా వాక్యం పట్ల నిలబడేలాగా చేస్తాడు. నువ్వు వాక్యం వినకపోతే, నీ పట్ల దేవుడు వాగ్దానం చేయకపోతే నీ బిడ్డల మీద ఆ వాక్యం పనిచేయదు. నీ బిడ్డల వాక్యం మీద జీవితం కట్టబడదు. ఎప్పుడైతే మన తాతలు వాక్యం వినకపోవటం, వాక్యం మీద జీవితం కట్టబడకపోవటం వలన మన జీవితంలో మనం దేవుడి వద్దకు వచ్చి పాదాలు పట్టుకొని నేర్చుకుంటున్నాము. దేవా, నీ వాక్యము నేను స్వీకరించాలి, నీ వాక్యానుసారంగా నేను జీవించాలి, నీ వాక్యం నా యందు నిలిచి ఉండాలి, నా యందు మీ యందు నీ మాటలు అన్నావు కదా, మా యందు నీ మాట నిలిచి ఉండాలి, నీ మాటలు మాత్రం నిలిచి ఉండాలి. ఏ మాట నిలిచి ఉండకూడదు, ఏ మనుషులు చెప్పిన మాట నిలిచి ఉండకూడదు. నీవు పరలోకం నుంచి నాతో సింహాసనం దగ్గర నుంచి వచ్చిన మాటలతో నాలో నీ మాటలు నిలిచి ఉండాలి. నీ మాటల కోసం ఉద్యోగం ఉన్నా సెలవు పెట్టి వచ్చాను, నీ మాటల కోసం నాకు ముఖ్యమైన పనున్నా వదిలిపెట్టి వచ్చాను. ఎందుకు తెలుసా? ఈ మాటలు నీ జీవితాన్ని చైతన్యపరిచినప్పుడు, ఈ మాటలు నీ దగ్గర ఉన్నప్పుడు నీ బిడ్డలకి ఈ మాటలను దేవుడు ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాడు. ఈ మాటలు నీ బిడ్డలో ప్రవేశించేలాగా చేస్తాడు. నువ్వు లేకపోయి ఉండొచ్చు. దావీదు గారు సొలొమోను గారు బైబిల్ రాసేటప్పుడు దావీదు గారు లేరు. సొలొమోను గారు బైబిల్ రాసేటప్పుడు దావీదు గారు సొలొమోను పక్కన లేడు. కానీ దావీదు గారు సొలొమోను బైబిల్ రాసేటప్పుడు దేవుడు పక్కన ఉన్నాడు. హల్లెలూయా. దావీదు, ఇదిగో నీ కొడుకు. వావ్, వండర్. అది వీడి గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభు. ఇలా అనుకోలేదు. వీడికి పడిపోయాడు, పాడైపోయాడు, నాశనం అయిపోయాడు, ఇక వీడి జీవితం ముగిసి పడిపోయింది, ఏంటి ఎలాగైపోయాడు, ఏడుస్తున్నాడు ప్రభు, బాధపడుతున్నావు ప్రభు. కానీ నువ్వు ఇచ్చిన అప్పుడు దేవుడు అంటే, దావీదు, నేను చెప్పినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకున్నావు కదా, నేను చెప్పినప్పుడు నువ్వు స్వీకరించావు కదా, నేను చెప్పినప్పుడు నువ్వు స్పందించావు కదా, నా మాట కట్టుబడ్డావు కదా, నా మాట నమ్మావు కదా, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబడ్డావు కదా, లోకాన్ని వదిలేసావు కదా, పాపాన్ని మానేసావు కదా, నేను చెప్పిన మాట వాక్యంలో రాశావు కదా. అదే దావీదు ఈరోజు నీ కొడుకు ప్రయోజనం అవడానికి ఉపయోగపడుతుంది. నీ కొడుకు ప్రయోజనం అవడానికి నీదే కారణం దావీదు. ఆనాడు నేను చెప్పినప్పుడు నా మాట తోసేసి ఉన్నట్లయితే, నేను చెప్పినప్పుడు నా ఆజ్ఞ పక్కన పడేసినట్లయితే, నేను చెప్పిన మాట నువ్వు ఏ విధంగా స్పందించకపోతే, కన్నీళ్ళు కాచకపోతే, పశ్చాత్తాపడకపోతే, నిజమే ప్రభా అని ఏడవకపోతే నీ కొడుకుకి ఈ వాక్యం పనిచేసేది కాదు. ఈ వాక్యం నీ కొడుకుని కదిలించేది కాదు. ఈ వాక్యం నీ కొడుకు జీవితాన్ని సరిచేసేది కాదు. అవును సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతగా దేవుడు వాక్యం వినేసి మళ్ళీ భాషగా రమ్మంటే నాకు కుదరదని అని వెళ్ళిపోయావు, అది చెబుతుంది అమ్మా, అది చెబుతుంది సేవకుతో కాదు. నీ కొడుకు, నీ కూతురు ప్రయోజకుడు కాకుండా నువ్వే ఆ మాటను పక్కకు తోసేస్తావు. బైబిల్లో దేవుడి సంఘానికి సాకాలుగా ఉంటే వాళ్ళ పేరు జీవనంలో ఉంటాయి అని ఉంది.
నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వు ఎన్నిసార్లు నేను రాను, నాకు కుదరదు, నాకు పని ఉందని చెప్పి అన్నావు. అంటుంది నువ్వు సేవకుడితో కాదు, చేయకుండా ఆగింది దేవుడి పని కాదు. నీ కూతురు భవిష్యత్తుని, నీ కొడుకు భవిష్యత్తులోకి వెళ్ళే వాక్యానికి నువ్వే అడ్డు స్తంభంగా నిలబడి ఉన్నావు. ఆ వాగ్దానం నీ చుట్టూ నెరవేరకుండా, నీ బిడ్డ చుట్టూ నెరవేరకుండా నీవే అడ్డుబండగా నిలిచిపోయావు. అందుకే నువ్వు కూర్చొని దేవుడి వాక్యం వింటుంటే నీకేం అర్థం కాదు. నువ్వు కూర్చొని దేవుడి వాక్యం ఏమి నీకు అర్థం కాదు, ఏమి నీ మనసులోకి ఎక్కదు. ఎక్కలేదంటే ఈరోజు నువ్వు వచ్చినా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు నీకు కూడా కాదు, నీ బిడ్డ కూడా ఉపయోగం కాదు, నీ బిడ్డ కూడా ప్రయోజనం కాదు, నీ బిడ్డ కూడా నేను కాదు. నువ్వు వినని వాక్యము నీకు ఉపయోగం లేనట్టుగానే నీ బిడ్డ మీద కూడా ప్రభావం చేయదు. ఈ లోపల నీ బిడ్డ ఏమవుతుందంటే చెడ్డ వ్యసనాలకి, చెడ్డ మాటలకి, చెడ్డ అలవాట్లకి లొంగిపోయి లోబడిపోయి పోతూ ఉంటాడు. ఇక నీ కొడుకు గురించి నీకు దిగులు, నీ కూతురు గురించి నీకు దిగులు. వాళ్ళు ఎలా మార్చాలని ఆలోచిస్తున్నావు. దేవుడికి వాక్యం అంటుంది, నువ్వు వచ్చినా కసేపైనా, నువ్వు కూర్చున్నా ఆ కసేపైనా ఆ మాట ఏంటి అది రిసీవ్ చేసుకో. ఆ మాట ఏంటి అది పెట్టుకో. ద్వితీయోపదేశకాండం అమ్మ, చెల్లి, తల్లి, తమ్ముడు అన్న 6వ అధ్యాయం నుంచి 4వ వచనం చదువుకుందామండి. దేవుడు వాక్యం గురించి ఒక మాట రాయబడి ఉందమ్మా. ద్వితీయోపదేశకాండము, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోపకారి అయిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతులైన దేవుడు అండి. 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు, నేను నీకు చెప్పిన ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఫస్ట్ ఎక్కడ ఉండాలండి? తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలండి. ఫస్ట్ మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో లేకపోతే ఎంతైనా ఉండటానికి కొంతమందికి ఏమవులా ఎల్లదాసులకి ఉండటమే. ఇంకేముంది? ఏం చెప్పారు? ఏమర్థమైంది? ఏం నిర్ణయం తీసుకున్నావు? అసలు ఏమి ప్రార్థన చేస్తున్నావు? వాక్యం గురించి చెప్పింది సొలొమోను గారి గురించి, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు సార్? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి. నువ్వా జకరియా కుమారుడు యోహాను గారిని కాపాడు, పద్మాసు తీసుకెళ్ళి పరవాసి. నీకు చెప్పిన వాక్యం ఏంటి? వాళ్ళ సొలొమోను గారి గురించి. ఎవరి గురించి అమ్మా? నువ్వు చేసేది ఎవరి గురించి? ప్రార్థన చేయనా తమ్ముడు? వాక్యానుసారంగా అన్నావు అనుకోండి. వాక్యానుసారంగా నాకు వాక్యానుసారం తెలియదు, కానీ నేను ఇందాక అన్నాను వాక్యం ఇంట్లో ఫోన్లో ఇంకా చెప్పిన గొప్ప దైవజనుడు, అంతర్జాతీయ వర్తమానికుడు అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు జకరియా కుమారుడు యోహాను, ఎలిజబెత్ అమ్మ ప్రార్థన గొప్పను, క్షేమాన్ని, దయను చాలా చూపించి వాడుకున్నాను నేను అని చేస్తాను. అంటే నీ ఉదయం ఏం లేదు, చెప్పిన వాక్యము లేదు. వచ్చావు ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లేకపోతే క్రిస్మస్, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చాం, కానీ లోపల ఏం లేదంటే హృదయంలో వాక్యం లేదు. ఇక నీలో లేనిది దేవుడు నీ బిడ్డకి ఎలా ఇస్తాడు? నీలో వాగ్దానం లేదు, నీ బిడ్డకి ఎలా ఇస్తాడు? నీలో నిబ్బరం లేదు, నీ బిడ్డకి ఎలా ఇస్తాడు? నీకు విశ్వాసం లేదు, నీ బిడ్డకి ఏమి ఇస్తాడు? దేవుడు ఏమి ఇవ్వాలి నీ బిడ్డ? నీ దగ్గర నుంచి తీసి నీకు బహుమతిగా ఇచ్చాడు దేవుడు. ఏదైనా నీ బిడ్డకి ఇవ్వాలంటే నీ ద్వారా ఇస్తాడు. నీ బిడ్డను నీ ద్వారా పుట్టించాడు కాబట్టి నీ ద్వారా నీ బిడ్డకి ఏదైనా చేస్తాడు దేవుడు. గొప్ప కార్యం చేయడానికి నీ దగ్గర ఏదైనా లేనప్పుడు నీ బిడ్డకి ఏం చేస్తాడు దేవుడు? నీకు ఆత్మీయత లేదు, నీ బిడ్డకి ఏమి ఇవ్వాలి దేవుడు? నీకు ఆత్మీయత లేదు, నీ బిడ్డకి ఏమి ఇస్తాడు దేవుడు? నీ దగ్గర సేవకార్యాలు ఉన్నాయి, నీ బిడ్డకి ఏమి ఇవ్వాలి దేవుడు? మనలో సేవకార్యాలు నుండి, సేవ కార్యాలు, సేవ బుద్ధి నుండి శాతం వచ్చి మన బిడ్డకు షేర్ చేస్తుంది. చూడండి, నిర్గమాకాండం, తల్లి, చెల్లి, తమ్ముడు అన్న 20వ అధ్యాయం చూడండి. ఇక్కడ దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్నాం. 5వ వచనం చదువుతున్నాం. నిర్గమాకాండం. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. తల్లుల సేద బుద్ధులు 3-4 తరాలకి కుమారుల మీదకి రప్పించుచు. అది చాలా బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట. చూసారా? దేవుడు పంచాల్సింది, దేవుడు ఇవ్వాల్సింది మన దగ్గర లేనప్పుడు దేవుడు ఏమవుతుందంట? హల్లెలూయా. మన మీద ఉన్న సేద కార్యాలు, దోషము
పాపము 3 లేక 4 తరాలు వాళ్ళ బిడ్డ మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మనం ఆ చేతుల వాసకానికి ఇక్కడ దేవుడు మనం తీసుకొచ్చాడు. నీ మీదకి దేవుడు వాక్యం రావాలి, నీ మీదకి దేవుడు వాగ్దానం రావాలి, నీ మీదకి దేవుడు సవాలు ఇస్తున్నటువంటి సత్యం లోపలికి రావాలి. ఆ వాక్యం నీ బిడ్డల్లోకి, ఆ వాక్యం నీ బిడ్డల్లోకి, ఆ వాక్యం బిడ్డల్లోకి వెళ్ళాలి. సహోదరుడా, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం పట్టుకున్నటువంటి సొలొమోను గారు వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాగ్దానం విని ఏం చేసి తెలుసా, సొలొమోను బైబిల్ రాసేలాగా చేశాడు. సొలొమోను గారు మంచి విషయాలు రాసేలాగా ప్రసంగి గ్రంథం, పరమగీతాలు, సామెతల గ్రంథం, కీర్తన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు రాసేలాగా దేవుడు వాడుకున్నారు. దావీదు గారు రాసినటువంటి దాంట్లో కొన్ని విషయాలు ఉంటే సొలొమోను గారు రాసిన విషయాలు, కొన్ని విషయాలు ఆత్మీయ విషయాలను పంచుకునేలా కృప చూపించారు. ఒక దావీదు గారు ఆనాడు గొర్రెలు కాసుకుంటూ సామాన్యంగా నేనేం చేస్తాలే, నాకెందుకులే, వాక్యం ఎందుకులే అని అనుకుని ఉన్నట్లయితే ఆ రోజు అలాగే మిగిలిపోయిన వాడైతే ఈరోజు దావీదు గారి చేతిలో బైబిల్లో ఉండేది కాదు. చదివించండి తమ్ముడు అన్న తన కొడుకు సొలొమోను గారి చేతిలో ఉండేది కాదు. అసలు మందిరం ఉండేదో కాదో తెలియదు. మనం ఆలోచించండి. ఒక గొర్రెలు కాసుకునే దావీదు గారికి అంత జ్ఞానం లేకపోయి, చదువు లేకపోయి, విద్య లేని దావీదు గారికి ఎంతగా దేవుడు బైబిల్లో వాక్యాలు రాసే గొప్పను అనుగ్రహించాడు. చూడండి, ఆ అధ్యాయులు రాసే దయను అనుగ్రహించాడు. ఆయన ప్రత్యక్షతలో రాసుకుంటూ వచ్చాడు. దేవుడు యొక్క దావీదు గారు దేవుడు చెప్పిన వాక్యాలు రాసుకుంటూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, కొన్ని పుస్తకాలు, కొన్ని అధ్యాయాలు రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు దావీదు గారు దేవుడు షేర్ చేసుకున్నాడంటే దావీదు గారు విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నారు. అది మనం ఉంచుకోకపోతే దేవుడు మనతో పంచుకోదు. తన బాధ పంచుకోదు, తన సంతోషం పంచుకోదు, తన మనసులో మనతో పంచుకోదు. హల్లెలూయా. మనకు పంచుకోవాలి అని అంటే మనం ఉంచుకోవాలి. పంచుకున్నది ఉంచుకోవాలి. ఏదైతే నీతో పంచిపెట్టాడు ఈరోజు వాక్యాలు నువ్వు హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకుంటే దేవుడు మళ్ళీ నీతో పంచుకుంటాడు. ఆ తర్వాత నీతో పంచుకున్న వాక్యాలని బిడ్డలకి ఇచ్చుకుంటాడు. నీలోంచి నీ బిడ్డకి ఇస్తా ఉంటాడు. అప్పుడు నీ బిడ్డలు నీకన్నా ధారాళంగా దేవుడి పనికి ఉపయోగపడుతుంది. నీ పని నువ్వు చేసిన దేవుడు సువార్త కంటే, నువ్వు చెప్పిన ఆత్మల సువార్త రక్షణ కంటే, నువ్వు ప్రకటించిన సంఘ హెచ్చరికల కంటే, బోధ కంటే నీ బిడ్డలు దేవుడు ఉపదేశాలు, దేవుడు నోటి నుంచి మాటలు, దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి సందర్భాలు ప్రజలతో పంచుకొని మీరు సంపాదించిన ఆత్మల కంటే, మీరు బలపరిచిన ఆత్మల కంటే, మీరు దులపరిచిన ఆత్మల కంటే ఎక్కువ మందిని నీ బిడ్డలు సంపాదించి అనేకులు కన్నీళ్లు తుడిచి, అనేకులు వాదార్చి, అనేకులు నిబ్బరపరిచి, అనేకులు పశ్చాత్తాపడేలాగా ఆత్మపూర్వకంగా నీ కుటుంబంలో నీ బిడ్డలు వాడబడటానికి మూల కారణం నీవు దేవుడు వాక్య హృదయంలో ఉంచుకో. వచ్చాను, విన్నాను, అయిపోయింది, వెళ్ళిపోయాను. ఇక నీకే అర్థం కాదా వాక్యం, నీలోకే రాలేదు వాక్యం, నీలోనే ఉంచుకోలేదు ఈ వాక్యం. కాబట్టి మిగతాది నీ బిడ్డల మీద ఎలా వెళ్తుందమ్మా, ఎలా పనిచేస్తుంది తమ్ముడు, ఎలా పనిచేస్తుందన్న